6 నుంచి 8 గంటల మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకినేవుల పింగళ ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే మీరు గచ్చరంగసరికి పసింగల చేతో నేవుల బ్రాసు గిట్నేవుల పింగళ పెసర పసింగల కక్కిరనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే మీరు పైన లాసింగలు వచ్చేసరికి కోడి డాగలు, రసం డాగలు, ఎర్రమైలాలు, ఎర్ర డాగలు అనేది లాసోతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి ఎర్రకక్కిరని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే మీరు తగిలిసరికి కోడి కాకిడాగ, ఇటుక డాగ, రసం డాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే మీరు పైన లాసింగల్ వచ్చేసరికి పసింగల సేతు, నేవుల బ్రాసు, గిట్టి నేవుల పింగళ, పెసర పసింగల కక్కిరని లాసొత్తు చూసే అవకాశం కూడా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10 నుంచి 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి 9 కాకిని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదేవిధంగా తగిలిసరికి కాకినేమిలి, నల్లసవల, నల్లకట్టు నేవుల బ్రాసు, పసింగల సేతు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగల్ వచ్చేసరికి కోడి కాకిడాగ, ఇటుక డాగ, రసం డాగ, గరుడు మేళని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకినేవుల పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే మీరు తగిలిసరికి కోడి కాకి, కోడి నేవులి, తెల్లకోడి, పాల బ్రాసులని కూడా వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగల్ వచ్చేసరికి కట్టు కాకిడాగా, కట్టు కాకి, కాకినేవులి, 9 కాకని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12 నుంచి 12:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పచ్చ కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే మీరు తగిలిసరికి కాకిడాగ, ఎర్రకాకి, కాకిడాగ పర్ల, పసింకాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ వచ్చేసరికి కోడి నెమిలి, కోడి కక్కిర, పాల బ్రాసు, తెల్లపొలాన్ని ఇక్కడ లాసోతూ చూసే అవకాశం కూడా 12 to 12:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1 to 1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పెసర పసింగల నేవుల కక్కిరని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే మీరు తగ్గిసరికి తెల్ల నేవుల పింగళ, గెట్టి నేవుల పింగళ, నేవుల బ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగల్ వచ్చేసరికి ఎర్రడాగ, కాకిడాగ, ఎర్రమేళ, మిరపండు లాగని ఇక్కడ లాసోతూ చూసే అవకాశం కూడా ఎక్కువ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2 to 2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరపండు డాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే మీరు తగ్గిసరికి కోడి డాగ, గోల్డ్ పసింగల రసం డాగ, కోడి తాడిపండు డాగ, కోడి ఎర్రమేళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకినేవి, నల్లకాకి, నల్లమేళ, నల్లకట్టు కాకి అనేవి కట్టుకాకి అనేవి ఇక్కడ లాసోతూ చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3 to 3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి ఎక్కడన్నా తోకలో తెలుపు, రెక్కలో కానీ తెలుపు ఉన్నది కాకినేవులు అనేది ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే మీరు తగ్గ సరికి కాకినేవులి, నల్లకాకి, నల్లమైల, నల్లకట్టు నేవులి, రసంగి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ వచ్చేసరికి కోడి నేవులి, కోడికాకి, పాలబ్రాసు, తెల్లపొలాన్ని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 3 to 3:45 మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4 to 4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి నల్లబొట్లు సేతు అనేది ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే మీరు తగిలిసరికి కోడి నేవులి, కోడికాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ వచ్చేసరికి కట్టు కాకినేవులి, నల్లకాకి, నల్లమైల, కట్టు కాకి డాగ అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఒక టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5 నుంచి 5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకిడాగ పర్ల ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే మీరు తగ్గసరికి వెన్నెల కాకిడాగ, పచ్చ కాకిడాగ, ఎరుపు గల కాకి, కాకిడాగ, నల్ల కాకిడాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలిసేసరికి కోడి నేవులి, కోడికాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా 5 to 5:45 మధ్య కాలంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఎంతవరకండి. సో వంతులు జరుగుతున్నాయి, బరువులు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై.